గాజాలో ఆకలి కేకలు మిన్నంటాయి. ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పండుగ పూట ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దానం ఇవ్వాల్సిన చేతులు ఆకలితో అలమటిస్తూ అడుక్కుంటున్నాయి. ఆహార కొరతతో ప్రజలు అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గాజాలో పరిస్థితి దయనీయంగా ఉంది. భారత్లో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన బిస్కెట్ పార్లేజీ. అత్యంత చౌకగా లభించే బిస్కెట్ ఇది. ఇజ్రాయెల్ దాడులతో చిన్నాభిన్నమై తీవ్ర ఆహార కొరతతో కరువు కోరల్లో చిక్కుకున్న గాజాలో ఇదే పార్లేజీ బిస్కెట్లు వాటి అసలు ధరకు ఏకంగా 500 రెట్ల అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. ఈద్ వేళ తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. గాజా నుంచి ఇటీవల వైరల్ అయిన ఒక పోస్ట్లో పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ 24 యూరోలు, మన కరెన్సీలో దాదాపు 2342 రూపాయలకు అమ్ముడవుతోందని ఓ వ్యక్తి చెప్పాడు. ముస్లింలు త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండుగ బక్రీద్. ఈ పండుగ సందర్భంగా ధనిక ముస్లింలు పేద ముస్లిం కుటుంబాలకు మాంసాన్ని దానంగా ఇస్తుంటారు. పిల్లలు కొత్త బట్టలు, స్వీట్లను పెద్దవారి నుంచి కానుకలుగా పొందుతూ ఉంటారు. గాజాలో ఇప్పుడు పరిస్థితి విభిన్నంగా ఉంది. 3 నెలలుగా ఇక్కడ తాజా మాంసం అన్నది కనిపించడమే లేదు. 2023 అక్టోబర్ 7న రాజకీయ తీవ్రవాద సంస్థ హమాస్ 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకువెళ్లడం, 1200 మందిని హత్య చేయడంతో ప్రారంభమైన యుద్ధం గాజాను, అక్కడి ప్రజలను చిన్నాభిన్నం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా పూర్తిగా ధ్వంసమైంది. 20 నెలలుగా కొనసాగుతున్న బాంబు దాడుల్లో గాజాలో మేకలు, గొర్రెలు, ఇతర పశువులు చనిపోయాయి. అతి తక్కువ సంఖ్యలో మిగిలిన మేకలు, గొర్రెలను గాజా దక్షిణ ప్రాంతంలోని మెడిటేరియన్ తీరం దగ్గర మువాసీ కొట్టాల్లో ఉన్నాయి. వీటి ధర నింగినంటడంతో వాటిని కొనేవారే కరువయ్యారు. బిస్కెట్లే కొనలేకపోతున్నాం, ఇక మాంసం ఇచ్చే పశువుల్ని ఎలా కొంటామని విరక్తిగా మాట్లాడుతున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో గాజాలోని 96% పశు సంపద, 99% పౌల్ట్రీ నశించిపోయాయి. 95% పంట భూములు పనికి రాకుండా పోయాయి. ఈ ఏడాది మార్చి 2 నుంచి మే 19 మధ్య ఈ పాలస్తీనియన్ ప్రాంతం దాదాపు పూర్తి దిగ్బంధనాన్ని ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తీవ్రం కావడంతో పరిమిత సంఖ్యలో ఐక్యరాజ్యసమితి చేసే మానవతా సాయం ట్రక్కులను అనుమతించిన ఇజ్రాయెల్ కొన్ని రోజులకే ఈ సహాయాన్ని అడ్డుకుంది. హమాస్ ఈ సహాయాన్ని స్వాధీనం చేసుకుని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపిస్తూ ఆహార పంపిణీని నిలిపేసింది. మానవతా సహాయం కిందొస్తోన్న ఈ ఆహార పదార్థాలు కొద్దిమంది చేతుల్లోకి వెళ్తున్నాయి. తిరుగువారు బ్లాక్ మార్కెట్లలో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఆహారం కోసం ప్రజలు పరస్పరం దాడులు చేసుకుంటోన్న పరిస్థితి. ఉత్తర గాజాలో కొన్ని ఆహార ఉత్పత్తుల ధర భారతీయ రూపాయల్లో చూస్తే కిలో చక్కెర 4914 రూపాయలు, 1 లీటర్ వంట నూనె 4177 రూపాయలు, 1 కిలో బంగాళదుంపలు 1965 రూపాయలు, 1 కిలో ఉల్లిపాయలు 4423 రూపాయలు, 1 కప్పు కాఫీ 1800 రూపాయలుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా గాజాలోని 20 లక్షల మంది ఇళ్లను వీడారు. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి రోజుకో స్థలానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. గత 20 నెలల్లో వచ్చిన పండగలు వీరి కళ్లలో కొంచెం సంతోషాన్ని సైతం నింపలేకపోయాయి.